నేను మీ మధునండి. ఈరోజు నాయుడు గారి దమ్ బిర్యానీ తీసుకొచ్చాను. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. ఇప్పుడే కుక్కర్ మూత తీశాను కదా, కొంచెం మాయిశ్చరైజర్గా ఉంటుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత ఒక మెతుకుకి ఇంకో మెతుకు అతుక్కోకుండా ఎముక నుంచి కండ విడిపోతూ టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి. దమ్ అని విజిల్ అనుకోబాకండి, నా ప్రాసెస్సే వేరుంటుంది. ఇలా దమ్ము కాదు, అటు ఫ్రై పీసు కాదు, రెండిటి మధ్యలో చేశాను ఈ బిర్యానీ. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అల్లం తెల్లగడ్డ తీసుకుందామా మనం. నేను నలుగురు మనుషులకు అనుకుంటున్న మిర్చి కూడా మనం యాడ్ చేసుకొని అల్లం తెల్లగడ్డ అన్నిటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామా. నేనైతే మ్యారినేష్ కోసము ఒక ఎర్రగడ్డ అయితే తీసుకుంటున్నాను. తక్కువ పదార్థాలతో మనం మ్యారినేట్ చేసుకొని తర్వాత క్వాంటిటీ చూసుకుంటా మనం బిర్యానీని లాగేసుకుందాం. ఏమంటారు? ఎర్రగడ్డని వీలైనంత నైస్గా సన్నగా కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకైతే చికెను నేను 1 కేజీ తీసుకున్నాను. ఇంకైతే దాన్ని మీకు నచ్చిన షేప్లో మీరు ముక్కలు కొట్టించుకోండి. నాకు ఇంట్లోకి ఎట్ట సౌకర్యమో మీడియం సైజ్ అయితే ముక్కలు కొట్టించుకున్నాను. ముద్దలో నాకు చికెన్ తగలాలి అన్నట్టుగా ఒక మీడియం సైజ్ కట్ చేపించానండి. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మ్యారినేష్ కోసం సాల్ట్ అయితే 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. 1 బై 1 మన మసాలాలన్నీ వస్తూ ఉంటాయి కంటిన్యూషను. పసుపు అయితే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. క్షుణ్ణంగా పరీక్షించండి. అన్ని మ్యారినేషన్లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం 1.5 స్పూను కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎంత పచ్చిమిర్చి వేసినా ఎండుమిర్చి వేసినా కారപ്പൊడి రుచే వేరండి. అందుకోసం క్వాలిటీ అయిన కారం 1.5 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి తక్కువ క్వాంటిటీలు యాడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ యాడ్ చేసుకోవటం వల్ల చికెన్ అంతటిని పీల్ చేసినాక ఇంకా అల్లం కూడా ఇందాక పచ్చిమిర్చి తెల్లగడ్డ వేసి మనము అల్లంతో చేసాము కదా పేస్టు, ఆ పేస్ట్ను కూడా 2 భాగాలుగా చేసుకొని ఇలా మ్యారినేషన్ సగం బిర్యానీకి వాడుకుందాము. ఏమంటారు? దీనిలోకే మనం పెరుగు మన ఇంట్లో ఫ్రెష్దున్నా పర్వాలేదు, పుల్లదున్నా పర్వాలేదు, కొంచెం పెరుగు అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. దీంట్లోకి టేస్ట్ అయితే అమోఘంగా అదిరిపోతుంది. చికెను పెరుగు అనుకోవాకండి, కంపల్సరీ చికెన్ ఐటమ్స్లో పెరుగు కూడా యాడ్ అవుతూ ఉంటుంది. గరం మసాలా అయితే 1 స్పూన్ తీసుకోండి. ఇది మామూలుగా మనము మార్కెట్లో తెచ్చే చికెన్ మసాలానేనండి. 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ తీసుకొని యాడ్ అయిన తర్వాత దీంట్లోకి మనము అప్పటికప్పటికి నూరుకున్న అల్లము తెల్లగడ్డ ఎంతో మంచి సువాసన ఎదజల్లుతుంది. నిమ్మ చెక్క 1 సగం తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి దీంట్లోకి. దీన్ని మ్యారినేట్ చేసి ఒక అరగంట మనం లోపల పెట్టడమే లేటు, కానీ మిగతాదంతా మనకి ఒక 3/4 గంటలో ఈ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు క్రాస్గా కట్ చేసుకొని ఈ విధంగా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా మనము ఎర్రగడ్డల్ని, వాటిల్ని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ బిర్యానీకి సపరేట్గా కట్ చేసుకుందాం. అన్నంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పుదీనా కొత్తిమీర ఒక మోస్తారుగా తీసుకొని దాన్ని కూడా నీట్గా సన్నంగా కట్ చేసి పెట్టుకోండి. బిర్యానీలోకి కంపల్సరీగా వాడామనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఎంత బ్యూటిఫుల్గా మంచి కాంబినేషన్గా ఉంది కదా, కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. అన్నిటిని ఒకసారి ఏమన్నా ఎక్కువ తక్కువ వేసుకున్నామో చెక్ చేసుకోండి కళ్ళతో. 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని స్పైసెస్ ఉంటాయి కదా మనం బిర్యానీ సామాగ్రి, అవి కూడా 2 భాగాలుగా చేసుకొని కొన్ని మ్యారినేషన్కి వాడుకోండి, కొన్ని మనం బిర్యానీ ప్రాసెస్లోకి వాడుకున్నామంటే అదిరిపోయే టేస్టీ అయిన నాయుడు గారి దమ్ బిర్యానీ. ఇది
ఫ్రై పీస్ బిర్యానీ కూడానండోయ్ అన్నట్టుగా మన హోమ్ స్టైల్లో అదిరిపోయే రుచినైతే ఇస్తుందండి. మొహమాటం లేకుండా వీటిలన్నిటిని చెక్ చేసి క్వాలిటీ అయిన పదార్థాలు 1-2 సార్లు మనం చేస్తూ ఉంటే అదే అలవాటైపోతుంది. అన్ని బిర్యానీలు ఒకటేలాగుంటాయి. చేసే ప్రాసెస్లో ఒకటి అటు ఇటుగా అవ్వటం వల్ల వాటి పేర్లు మారుతూ ఉంటాయి. అంతేనండి. ఇప్పుడు అన్నీ స్పైసెస్ కూడా వేసేసాము కదా మనము. నీట్గాను ఒకసారి చెక్ చేసుకొని కళ్ళతో వీటిలన్నిటిని మొహమాటం లేకుండా మ్యానేజ్ చేయండి. నీట్‌గాను వేసిన పదార్థాలన్నీ ఒక ముక్కకి అంటుకోనట్టు కాకుండా ప్రతి ముక్క మంచి ఫేషియల్ ప్యాక్ వేసుకున్నట్లుగా ఈక్వల్‌గా అన్నిటిని ఇలా కలిపేసుకోండి. మీకు నచ్చితే పెద్ద ముక్కలైనా కొట్టించుకోండి. మా ఇంట్లో ఉండే కొంతమంది వెజిటేరియన్స్, కొంతమంది నాన్ వెజిటేరియన్స్. అందుకోసంగా మీడియంగా కొట్టించానండి. వీటిలన్నిటిని ఈక్వల్గా మీరు ఉప్పు కూడా చూడాల్సిన అవసరం లేదు. మనకి మసాలా ముక్కకు పడితే చాలురా అనిపించేటట్టు దీన్ని ఎత్తుకొని పోయి ఒక 20 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ అవసరం లేదు, ఫ్రిడ్జ్లో కూలింగ్లో పెట్టేసిండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసుకొని దలసరిగా మందపాటి మీకు దబరు ఉంటే దబరు చూడండి. నేనైతే పొడవు కుక్కర్ తీసుకున్నాను. ఇది ఏది కూడా విజిల్ వేయకుండానే చేసుకుంటాను, ఎందుకంటే టేస్ట్ అమోఘంగా ఉంటుందని నేను ఎక్కువ ఫీల్ అవుతాను. ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. దబర హీట్ అయిన తర్వాత మనకి ఎంత కావాలో క్వాంటిటీకి అంత ఆయిల్ చూసి వేసుకున్నాక నెయ్యి కూడా మన క్వాంటిటీ ప్రకారం ఎక్కువ వేసుకున్నామంటే కొంచెం వెగడబుడుతుంది. అందుకని నేనైతే 1 స్పూను 1.5 ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఇందాక బిర్యానీ సామాగ్రిలు ఉన్నాయి కదా, వాటిలన్నిటిని సగం దాంట్లోకి వేసాం కాబట్టి మిగతా సగము అన్నిటిని ఇలాగ మనం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నాక ఆనియన్స్ ఇంకొకటి కట్ చేసుకొని దాన్ని కూడా వీలైనంత వరకు ఈ మాదిరంగా కట్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఆనియన్స్ వేగుతూ ఉండంగానే మనము పెద్దగా వేగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దాంట్లో ఉండే పచ్చి వాసన పోయి గుమగుమ అంటూ మంచి వాసన మనకి బయటికి ఎగజల్లిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని బాగా కలిగి పెట్టండి. అలా ఇలా ఇలా అలా కలిగి పెట్టిన తర్వాత దాంట్లో ఉండే కలగలుపుకొని నెయ్యి, నూనె, ఆనియన్స్, పుదీనా మంచి స్మెల్ బయటకు ఇస్తూ ఉంటుంది. అది ఆస్వాదించిన తర్వాత మీరు దానిలోకి ఇందాకటి మనం అల్లం, తెల్లగడ్డ, ఇంకా పచ్చిమిర్చి మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని మనం సన్నటి సెగ మీదే ఫ్రై చేసుకోవాలి. ఏది కూడా మనకి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, అట్టని చెప్పి ఏది కూడా మాడకూడదు. మన కాన్సెప్ట్ అదనమాట లెక్క. ఇలా ఏగినోటిల్ని టమోటాసు ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే అది. నేనైతే ఎర్రగడ్డ సైజులోనే కట్ చేశాను ఈ టమోటాని కూడా. ఈ టమోటా కూడా మనకి పెద్దగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు. మగ్గినాన్రా కుక్కినాన్రా అన్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇలాగా అలా ఇలా కలిపెట్టుకున్న తర్వాత దానిలోకి ఇందాకటి మనం
వేగుతూ ఉండే లోపల ఫ్రిడ్జ్లో ఉండే మన చికెన్ ఎలా ఉందో చూసొద్దామా? తీసుకొని బయట పెడితే కొంచెమైన కూలింగ్ తగ్గుతుంది కదా. అందుకోసంగా టమోటా ఎర్రగడ్డ మనకి పెద్దగా ఏగాల్సిన అవసరం లేదు. దాంట్లోకి మన చికెన్ ఉంది కదా, ఈక్వల్గా అంతటిని చిన్నగా వేసుకోండి. నూనె తుంపర్లు చేతి మీద పడకుండా. నేనేంటంటే కొంచెం లోతుగా ఉంటే కుక్కర్ తీసుకున్నాను. వెడల్పు దాంట్లో ఈరోజు ఆదివారం కదా, నెల్లూరు ఫిష్ కర్రీ చేసేయాలి. అందువల్ల ఇలా చికెన్ అంతటిని మనము వేసేసుకున్నాక దీన్ని మొహమాటం లేకుండా ఇందాక మన ఆయిల్లో మనం వేయించిన పదార్థాలు ఉన్నాయి కదా, చికెన్కి పట్టేటట్టుగా అన్నిటిని ఈక్వల్గా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో నుంచి మనకి లైట్గా వాటర్ బయటకు వస్తుంది. దాంతో మనకి ఏం పని లేదురా అనుకుంటే దాన్ని ఈక్వల్గా పెట్టేసేసి ఒక మూత. మనం మసాలా గట్రా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను మళ్ళీ వేస్తారు. చికెన్ అంతా ఈక్వల్గా పెట్టినాక చికెన్లో నుంచి మనకి వాటర్ అయితే బయటికి రావటం స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్తోనే మనం ఈ చికెన్ అంతా కుక్ చేసుకోవాలి. అయితే కొంచెంసేపు మూత పెట్టండి, తర్వాత తీయండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఆయిల్లో మనకి చికెన్ బాగా కుక్ అవ్వాలి. మాత్రంగా కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా చికెన్కి మసాలా గట్రా పట్టలేదో ఏమో అని చెక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు కారాలు అయితే మనము ఎంత ఉప్పు కావాలో వేసుకున్నాక ఏమన్నా మనకి తక్కువ పడినాయి మసాలాలు అనుకుంటే అప్పుడు కారం కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకుందాం. నాకైతే సాల్ట్ అయితే సరిపోయిందండి, మళ్ళీ ఒక స్పూన్ వేసాను. కారం అయితే కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంది, అందుకోసంగా ఇంకొక 1.5 స్పూన్ అయితే కారం యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తక్కువ పడింది అనిపిస్తూ ఉంది, అందుకోసంగాను ఇలాగా వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని మొహమాటం లేకుండా కొంచెము కలిపెట్టేసుకుందామనుకోండి. వాటర్ అంతా ఎగురుకోబోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. అలా అలా కలిపెట్టుకొని నేనైతే 3 గ్లాసులు బియ్యాన్ని ముందుగా పెట్టుకున్నాను. దానికి తగ్గట్లుగా 6 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. కొంచెం స్మూత్గా కావాలి అని నేను 7 గ్లాసులు నీళ్ళైతే వేస్తున్నాను. వీటిలన్నిటిని ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఏమన్నా తక్కువ అయితే వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని తీసినాక ఇవన్నీ సమతులంగా ఇలాగ చూడండి తెల్లుతుంది కదా. తెల్లుతున్న క్రమంలో ఇందాక తీసుకున్న 3 గ్లాసుల రైస్, బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని అయితే మనము వేసేసేద్దాము. ఈక్వల్గా తెల్లుతున్న బిర్యానీ నీళ్ళల్లోకి ఈ బియ్యాన్ని ఈక్వల్గా ఎక్కడా కూడా మనకి ఎరగకుండా ఉండాలి. నేనైతే ఇండియా గేట్ ఇవి అయితే తీసుకుంటానండి ప్రతిసారి. మీ చాయిస్ ఎలా ఉంటుందో అలా ట్రై చేసుకోండి. దాని తగ్గట్టు వాటర్ కూడా మనం మారుస్తూ ఉండాలి, అదనమాట. వీటిలన్నిటి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను దోసపెనం పెట్టుకొని తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్ మీద ఒక 2 మనకి గాలి పోకుండా పెట్టుకొని తర్వాత వాటర్ పెట్టానండి. హై ఫ్లేమ్లో అయితే 5 నిమిషాలు, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక 10-15 నిమిషాల తర్వాత తీసేసాను. టిట్టిడి నాయుడు గారి దమ్ బిర్యానీ టేస్టీగా అప్పటికప్పటికి మనం ఓపెన్ చేసి వెతుతున్నాం కాబట్టి మీకు చిదిగింద్రా అనిపిస్తుంది. తర్వాత చూడండి మెతుకు మనకి ఎలాగ ఈక్వల్గా మాయిశ్చరైజర్గా ఉంది కదా బిర్యానీ. మరీ గట్టిగా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు లైక్ చేయరు రైస్ని. అందుకోసం మరీ స్మూత్ కాకుండా
ఒక రొంత మనకి అలా అనిపించేటట్టుగా చేస్తానండి. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందు రెండే మీ నెల్లూరు అమ్మాయి. ఈరోజైతే నేను నాయుడు గారి దమ్ బిర్యానీతో వచ్చాను. రేపు ఏ బిర్యానీతో ఏ వంటకంతో వస్తానో. బాయ్.